అన్ని టెస్ట్‌లు చేయించుకున్న తర్వాత కూడా హ్మ్. కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, లేతే గుండెపోట్లు కావచ్చు వస్తున్నాయి. దీన్నెలా చూడాలండి? అంటే అన్ని టెస్ట్‌లు చేయించుకున్న తర్వాత మనకి యూజువల్‌గా రొటీన్ చెకప్స్‌లో ఏముంటాయంటే ఈసీజీ, ఎకో 2 టెస్ట్‌లు మాత్రమే ఉంటాయి గుండెకి సంబంధించి. ఓకే. ట్రెడ్‌మిల్ టెస్ట్ ఉండదు చాలా వాటిలో. హుహు. చాలా ప్యాకేజెస్‌లో ట్రెడ్‌మిల్ టెస్ట్ ఉండదు. ఈసీజీ, ఎకో అనేవి గుండెపోటు రావడానికి ఒక అరగంట ముందు కూడా నార్మలే ఉంటాయి. హుహు. ఈసీజీ నార్మలే ఉంటది. 2 డీ ఎకో నార్మలే ఉంటది. తెలిసేది ట్రెడ్‌మిల్ టెస్ట్‌లో గాని, లేకపోతే స్ట్రెస్ థాలియం గాని, లేకపోతే సీటీ యాంజియోగ్రామ్ గాని, లేకపోతే యాంజియోగ్రామ్ గాని వీటిల్లో తెలుస్తది. అన్నిటికన్నా ఈజీ టెస్ట్ ఏంటంటే ట్రెడ్‌మిల్ టెస్ట్. సో, ట్రెడ్‌మిల్ టెస్ట్ చేయకుండా మనం ప్యాకేజ్ చేయించుకున్నాం, 10,000 పెట్టి అన్ని టెస్ట్‌లు చేయించుకున్నాం అననంటే హ్మ్. దానివల్ల తెలిసే అవకాశం ఉండదు. హ్మ్. బట్ అట్ ది సేమ్ టైమ్ ట్రెడ్‌మిల్ టెస్ట్ కూడా చేసి ఈసీజీ ఎకో ట్రెడ్‌మిల్ టెస్ట్ కూడా చేసి స్టిల్ ప్రాబ్లమ్ వచ్చేవాళ్ళు రేర్‌గా ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు లక్షల్లో ఒకళ్ళుంటారు. అది రేర్.